జాడలేదు వేసిన విత్తనం మొలకెత్తలేదు ముందే వస్తాయనుకున్న వర్షాలు వెనకడుగు వేశాయి రెండేళ్ల కరువును తీరుస్తాయని నమ్మిన రైతన్నను పొలంలోనే వదిలేశాయి రాష్ట్రంలో వర్షాలు లేక వరుణుడి కరుణ కోసం అన్నదాత ఆశగా చూస్తున్నాడు చినుకు పడితేనే బతుకు పండుతుందని దేవులను మొక్కుకుంటున్నాడు రెండేళ్ల కరువు అప్పుల భారం వర్షాలు లేక అల్లాడిపోతున్న రైతులు ఈసారి సాగుపై కోటి ఆశలు పెట్టుకున్నారు వర్షాకాలానికి ముందే అల్పపీడన ద్రోణితో వర్షాలు కురిశాయి దీనికి తోడు ఈ ఏడాది వర్షాలు ఫుల్ గా పడతాయన్న వెదర్ రిపోర్ట్తో రైతన్నలు సాగు పనులు మొదలుపెట్టారు కరీంనగర్ జిల్లాలో అప్పుడే 50% మంది రైతులు విత్తనాలు వేశారు ప్రభుత్వం పత్తి వద్దు ప్రత్యామ్నాయం ముద్దు అంటూ ప్రచారం చేసిన మెజార్టీ రైతులు పత్తికే మొగ్గు చూపారు భూమిలో తేమ ఆరేలోపు వర్షాలు కురుస్తాయన్న ఆశతో ఒకరిని చూసి మరొకరు విత్తనాలు వేశారు ఈ సీజన్లో 4.5 లక్షల ఎకరాల్లో పత్తి పంట వేస్తారని అధికారుల అంచనా ఇప్పటికే 2 లక్షల ఎకరాల్లో విత్తడం పూర్తయింది చాలా చోట్ల మొలకెత్తినా ఎండల తీవ్రత పెరగడంతో ఎండిపోతున్నాయి మొక్కను బతికించుకునేందుకు అన్నదాతలు అవస్థలు పడుతున్నారు బిందెలతో నీళ్లు తెచ్చి పోస్తున్నారు నీళ్లున్న కొంతమంది రైతులు వరి నాళ్లు పోశారు వర్షాల కోసం రైతులు మొక్కని దేవుడు లేడు చాలా చోట్ల వానదేవుని కరుణ కోసం పూజలు చేస్తున్నారు గుళ్లల్లో జలాభిషేకాలు చేస్తున్నారు ఆటపాటలతో వేడుకుంటున్నారు మరో వారం రోజుల్లో వర్షాలు కురవకపోతే ఇప్పటి వరకు బతికించుకున్న మొక్కలు కూడా ఎండిపోతాయని దిగులు పడుతున్నారు ఇప్పటికే ఎకరాకు 5,000 ఖర్చు చేశామని ఇవి ఎండిపోతే మళ్లీ విత్తనాలు కొనాలంటే ఆర్థిక భారం తప్పదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గింజ లేకుండా మొలకలు వచ్చినాయి ఎండిపోయినాయి కూళ్ళు లేబర్ అంతా కలిసి దాదాపు 15,000 దాకా నష్టం అయింది వర్షాలు పడతాయంటే వర్షాలు పడలేదు సబ్సిడీ లోన్లు ఏవైతే ఏమి ఇక్కడ కూలీలు మాత్రం ఊకుంటారు మళ్ళీ కూలీలో మాత్రం పైసలు ఏం తప్పలేదు తెలంగాణ ప్రభుత్వం వచ్చింది కాబట్టి